సభకు హాజరయ్యే జనసేన కార్యకర్త నాయకులు సభ ప్రాంగణానికి వచ్చి తిరుగు వెళ్లేంత వరకు వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జనసేనను గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. 12వ ఆవిర్భావ దినోత్సవం జనసేనలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎమ్మెల్యేగా కూడా అయ్యారు, అది కూడా మనం 99తో ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరుగుతుంది. అదే విషయంలో సార్ చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు, ఏ విధంగా చూడవచ్చు? సార్, పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా రాజకీయ పార్టీల్లో అయితే జనాన్ని ఎలా తెచ్చుకోవాలన్న దాని మీద ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మేము వచ్చిన జనాన్ని ఎలాగ సేఫ్టీగా వాళ్ళ ఇంటికి పంపాలా, వాళ్ళకి ఏం కావాలా, వచ్చిన సదుపాయాలు ఏం కావాలా, ఏంటి ఏం చూసుకోవాలా, అట్లాగే ఎవరు డిహైడ్రేట్ అవ్వకుండా ఈ ఎండాకాలం శుభ్రంగా మంచినీళ్ళు, కూల్ డ్రింకులు అవసరమైతే మజ్జిగ అలాగే పుచ్చకాయలు అనేక పెట్టి వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా. ఎందుకంటే ఇది గంటల తరబడి జరిగేటువంటి సమావేశం. ఇదేమో 12వ వార్షికోత్సవం అనమాట. ఇది దాంతో ఒక రకంగా చెప్పాలంటే విజయోత్సవ వేడుకలు కూడా ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. ఆయన పట్టు విడుపు వదలకుండా వేళ అధికారం వచ్చేదాకా కూడా ఈ పార్టీని నడిపించిన విధానం మేము 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. అటువంటి సందర్భంలో చాలా పెద్ద ఎత్తున సుమారు 4-5 లక్షల మందికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం. ప్రతిదీ 5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాం, 5 లక్షల వాటర్ ప్యాకెట్లు ఇచ్చాం, టన్నులు పుచ్చకాయలు తీసుకొస్తా ఉన్నాం. అటువంటి డిహైడ్రేట్ అవ్వకుండా అందరినీ వచ్చిన వాళ్ళు సుఖంగా ఇంటికి సేఫ్టీగా పంపడమే మాది. అంతేగాని జనసేకరణ గురించి కాదు, వచ్చిన వాళ్ళని బాగా చూడడం అన్నది ఎప్పుడు. సార్, అంటే ప్రధానంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ అంతటా కూడా జనసేన నాయకులతో పాటు కార్యకర్తలు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ప్రస్తుతం పిఠాపురం చేరుకునే అవకాశం ఉంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళు తాకిడి ఏ విధంగా ఉంటుంది? అంటే NH-216 కూడా రాకపోకలు కూడా ఒకటండి. ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అనేది ఏంటంటే నలుగురు కోఆర్డినేషన్ చేసుకోవడానికి మాకు ఇవాళ 21 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, ఇవాళ నాగబాబు గారితో సహా కలిపితే ఇవాళ 2 ఎమ్మెల్సీలు ఉన్నటువంటి ఉన్న రెండో అతిపెద్ద పార్టీ ఈ పార్టీ మా బలం మేము చాటుకోవాలి, మా ఉనికి మేము చూపించాలి ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందుకన్నా ఎలక్షన్ తర్వాత 10 రెట్ల నుంచి 100 రెట్లు పెరిగినటువంటి వ్యక్తి. ఇవాళ ప్రపంచం అంతా ఆయన వంక చూస్తూ ఉన్నది, రేపు జరగబోయే సభకు చూస్తూ ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన ఏర్పాట్ల కోసం కంట్రోల్ రూమ్ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే రేపు సభ అయితే మటుకు చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. దానికి నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చుని అందరికీ అన్ని సదుపాయాలు అందేటట్టు ఏర్పాట్లు చేసుకోవడం. సార్, అంటే ఇప్పుడు రేపటి నుంచి అంటే ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి జనసేనకు చెందినటువంటి ముఖ్య నేతలు, మినిస్టర్లు కూడా ఇక్కడికి కాకినాడలో చేరుకోవడం జరుగుతుంది. వారి యొక్క ఏర్పాట్లు కానీ, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు కానీ ఏ విధంగా ఉండబోతుంది? అనేక కమిటీలు వేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకామిడేషన్ కమిటీకి నన్ను వేశారు, అలాగా లాజిస్టిక్స్ కమిటీకి, సమన్వయ కమిటీకి, అలా అనేక కమిటీలు వేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఆయన పనిపెట్టి ఆయన అన్ని కమిటీలు వేసిన తర్వాత నాకు పూర్వం నుంచి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ ఫస్ట్ నుంచి పార్టీని మోసిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున్నీ సాయంకాలం దాకా వాళ్ళతో వివిధ సభలు జరగాలి. లోపల వాళ్ళందరినీ ఎవరెవరిని ఐడెంటిఫై చేసుకుని మొత్తం వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కవరింది. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి పొద్దున్నీ సాయంకాలం దాకా వచ్చి వాళ్ళందరితో కూడా ఆయన పలకరించడం కానీ, వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవడం కానీ, దాని గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ఈ సభ చివరిలో కూడా ఒక సంచలనం కూడా మీరు చూడబోతున్నారు. ప్రస్తుతం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య నేతలు కూడా ఇక్కడ దాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా మీట్ అయ్యేటట్టుగా చూసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి బాధ్యతలు వహించే విధంగా జనసేన చూసుకుందని చెప్పి తెలియజేయడం జరిగింది. పాతరాజు గారు, కెమెరామ్యాన్ శ్రీనితో కిషోర్, 99 టీవీ, కాకినాడ జిల్లా నుండి.